ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈ రోజు మనం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ లాంటి సెషన్ ఒకటి చూద్దాము. దాంట్లో ఫస్ట్ పార్ట్ 1. అందులో ముందుగా మనకి ఈ మంత్లో వార్తల్లో ఉన్నటువంటి ఏవైతే స్పీసీస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాము. ఫస్ట్, న్యూ స్పీసీస్ ఆఫ్ సికాడా డిస్కవర్డ్ ఇన్ మేఘాలయ. మేఘాలయలో బటర్ఫ్లై సికాడా అనేటువంటి ఒక సికాడా అనేటువంటి జీవులు మనకు కనిపించాయి. ఇవి ఏంటి సికాడాస్ అని అంటే కనుక ఎక్కువగా లౌడ్గా వాయిస్ చేసేటువంటి జీవులు అనమాట. ఎక్కడ కనిపించినాయని అడుగుతారు. మేఘాలయలో. ఇది చూడ్డానికి బటర్ఫ్లై లాగా కనిపించడం, కలర్ఫుల్గా ఉండడం వల్ల దీన్ని బటర్ఫ్లై సికాడా అన్నారు. కానీ ఇది బటర్ఫ్లై కాదు, సికాడాస్ అంటారు వీటిని. ఓకేనా, రైట్. సో అది ఎక్కడ కనిపించింది అనేది ఇంపార్టెంట్. దీని యొక్క జీనస్ ఏంటి అంటే కనుక బెక్వాటినా. ఇవి ఇండియాలో ఫస్ట్ టైం కనిపించినాయి అంటే అందుకని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఎక్కడ అనేది ఇంపార్టెంట్, సికాడా దాని యొక్క పేరు ఇంపార్టెంట్, బెక్వాటినా ఇంపార్టెంట్, బటర్ఫ్లై సికాడా ఇవి మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, నాక్టిల్యూకా సింటిలాన్స్ అనేటువంటిది ఏంటి అని అడుగుతారు. అంటే ఒక ఫైటోప్లాంక్టన్. అయితే అవి ఎక్కువ మొత్తంలో ఒకేసారి గుంపుగా అయినప్పుడు, క్రాష్ అయినప్పుడు ఏమవుతుందట అంటే అందులో నుంచి రెడ్ కలర్ ఒక వర్ణకం అనేటువంటిది బయటకు వచ్చి ఆ చుట్టూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాటర్లో అవనివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళ మీద అదంతా కూడా ఏర్పడి అంతా రెడ్ కలర్లో కనిపిస్తుందంట. సో అది రీసెంట్గా మనకి పుదుచ్చేరిలో ఒక బీచ్ దగ్గర కూడా ఇట్లాంటిది జరిగిందంట ఈ ఈవెంట్. సో దానికి రీజన్ ఏంటంటే కనుక నాక్టిల్యూకా సింటిలాన్స్ అనేటువంటి ఒక ఫైటోప్లాంక్టన్స్ యొక్క గ్రూప్ క్రాష్ అవ్వడం. రైట్. సో మనకి ఇక్కడ ఏం అడగొచ్చు అంటే నాక్టిల్యూకా సింటిలాన్స్ అనేటువంటిది ఏంటి అంటే కనుక ఫైటోప్లాంక్టన్ అని చెప్పాలి. అండ్ రెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే అది ఒక రెడ్ కలర్ పిగ్మెంట్ని రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే అవి క్రాష్ అవుతాయో. ఇది ఇంకొక పాయింట్. అండ్ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది జీవసంధిప్తిని ప్రదర్శించగలదు, అంటే చీకట్లో వెలుతురుని చిమ్మగలదు. రైట్. నెక్స్ట్, రీసెంట్లీ బ్లూమ్ ఆఫ్ వెనమస్ పర్పుల్ జెల్లీ ఫిష్. దీన్ని మనము సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెలాజికా నాక్టిల్యూకా అంటాము. ఇది రీసెంట్గా విశాఖపట్నం కోస్ట్లో ఎక్కువ మొత్తంలో చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఇవి చాలా విషపూరితమైన అన్నమాట. సో ఇవి ఎక్కువ మొత్తంలో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది. సో పర్పుల్ జెల్లీ ఫిష్ అనేటువంటిది పెలాజికా నాక్టిల్యూకా పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది విషపూరితమైనది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా యురేషియన్ ఆటర్ వాజ్ రేడియో ట్యాగ్డ్ ఇన్ సత్పురా టైగర్ రిజర్వ్. యురేషియన్ ఆటర్ మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో కనిపించింది అని చెప్పేసి యురేషియన్ ఆటర్. సో అందులో ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఏంటి అంటే సత్పురా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. దాన్ని రేడియో ట్యాగింగ్ చేసినారు. రేడియో ట్యాగింగ్ చేయడం అంటే దానికి ఒక చిన్న సిగ్నల్ లాంటి చిప్ లాంటిది అనుకోండి అమరుస్తారు. అది సో దట్ అది ఎక్కడికి మూవ్ అవుతున్నా దాని మూమెంట్ అంతా కూడా మనకి ఇక్కడ సిగ్నల్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో అట్లా దాదాపు కొన్ని యానిమల్స్కి చేస్తున్నారు. అందులో యురేషియన్ ఆటర్కి ఎక్కడ రేడియో ట్యాగింగ్ చేసినారంటే సాత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో చేసినారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్రే స్లెండర్ లోరీస్ రెస్క్యూడ్ ఇన్ నార్త్ గోవా. మనకి గ్రే స్లెండర్ లోరీస్ అంటే అది ఎట్లా ఉంటుందంటే కొంచెం చూడడానికి కోతిలాగా ఉంటుంది, కానీ బక్క చిక్కిన కోతిలాగా ఉంటుంది అనమాట. ఓకే, మీకు దాదాపు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈ యానిమల్స్ గురించి వీటి గురించి చదివినప్పుడు కంపల్సరీగా గూగుల్ ఓపెన్ చేసి ఆ నేమ్ సెర్చ్ చేయండి. మీకు ఒక పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్ చూస్తే మీకు ఎక్కువ గుర్తుంటుంది. ఇది చాలా మందికి తెలియదు, కానీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. మీరు ఏదైనా సరే పిక్చర్ ద్వారా చూసినారనుకోండి కంపల్సరీగా ఎక్కువ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి అట్లా ట్రై చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రైట్. సో గ్రే స్లెండర్ లోరీస్ అనేటువంటిది నార్త్ గోవాలో రెస్క్యూ చేసినారు కాబట్టి దాని గురించి వచ్చింది. సో దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఇది మేజర్గా ఇండియా అండ్ శ్రీలంకలో ఉంటుంది.
అండ్ IUCN రెడ్ లిస్ట్లో వచ్చేసి ఇవి నియర్ థ్రెటన్లో ఉన్నాయి, నియర్ థ్రెటన్డ్. రైట్, ఇది గ్రే స్లెండర్ లోరీస్కి సంబంధించి. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ సింక్రనైజ్ సర్వే నీలగిరి థార్ గురించి. నీలగిరి థార్ అనేది తమిళనాడు స్టేట్ యొక్క స్టేట్ యానిమల్. సో ఈ నీలగిరి థార్స్ ఒక నెంబర్ ఎంత ఉంది ఇదంతా కనుక్కోవడం కోసం అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, తర్వాత వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, తమిళనాడు గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ ఇవన్నీ కలిపి ఒక సమగ్రంగా సర్వే చేస్తున్నాయి అసలు వీటి యొక్క నెంబర్ ఇదంతా ఎంత ఉంది అనేది క్లియర్గా కనుక్కోవడానికి. సో నీలగిరి థార్ కనంగానే మీకు తమిళనాడు అనేది గుర్తు రావాలి. అండ్ ఇది తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్ కూడా. నెక్స్ట్ బ్లూ వేల్స్ హ్యావ్ మేడ్ ఏ కమ్బ్యాక్ నియర్ ద సీషెల్స్ ఆఫ్టర్ 60 years. మనకి దాదాపు 60 years తర్వాత ఏ కంట్రీ దగ్గర కనిపించినాయి బ్లూ వేల్స్ అంటే సిషెల్స్ దగ్గర. బ్లూ వేల్స్ని ఇవి మనకి చాలా లార్జెస్ట్ యానిమల్స్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో సౌండ్స్ కూడా చేస్తాయంట బ్లూ వేల్స్. ఇవి ఉంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ కొంతవరకు హెల్దీ ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో అవి సిషెల్స్లో ఆఫ్టర్ 60 years కనిపించినాయి, అందుకని చెప్పేసి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇంకొక అంశం ఏంటంటే మనకి వేల్స్కి సంబంధించి మనకి న్యూజిలాండ్ కుక్ ఐలాండ్స్ అక్కడ లీగల్ పర్సన్ కింద వీటిని కన్సిడర్ చేస్తున్నారు, లీగల్ పర్సన్ అని చెప్పేసి. ఓకేనా, బ్లూ వేల్స్కి సంబంధించి. నెక్స్ట్ రీసెర్చర్స్ ఫౌండ్ ఏ బయోస్పియర్ ఆఫ్ అటకామా డెజర్ట్ గురించి. అటకామా డెజర్ట్ అనేది మనకి చిలీలో ఉంటుంది. సో చాలా ప్రపంచంలోనే అత్యంత పొడి అయిన అంటే డ్రైయెస్ట్ డెజర్ట్ అనమాట. చాలా డ్రైయెస్ట్ డెజర్ట్, చాలా హార్ష్ కండిషన్స్ ఉంటాయి అక్కడ అసలు లైఫ్ బతకడం కష్టం అనుకుంటాం. అట్లాంటి దాంట్లో మనకి ఆ ఎడారి లోపల దాదాపు 13 అడుగుల లోపల కూడా అక్కడ లైఫ్ అనేది ఉందంట. సో అందుకని అది మనకి ఇంపార్టెంట్ అనమాట. రైట్, నెక్స్ట్ భూటాన్ అలాంగ్ విత్ టైగర్ కన్జర్వేషన్ కోalition హోస్టెడ్ ద సస్టైనబుల్ ఫినాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్స్ కాన్ఫరెన్స్. ఇది ఇంపార్టెంట్. దీన్ని మనం పరో స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు, పరో ప్రకటన అని కూడా అనొచ్చు. భూటాన్లోని పరో సిటీలో ఇది తీసుకొచ్చినారు కాబట్టి పరో ప్రకటన అని చెప్పేసి. ఇక్కడ భూటాన్ అండ్ టైగర్ కన్జర్వేషన్ కోalition అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కలిపి ఒక కాన్ఫరెన్స్ హోస్ట్ చేసినాయి, సస్టైనబుల్ ఫినాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్స్, టైగర్స్ సంబంధించి సస్టైనబుల్ ఫినాన్సెస్ అని చెప్పేసి. సో ఈ పరో ప్రకటన ప్రకారంగా ఏంటంటే దాదాపు ఈ టైగర్ ఎవరైతే ప్రిజర్వ్ చేయాలనుకున్న కంట్రీస్ అయితే ఉంటాయో వాటిని అన్ని కలిపి దాదాపు $1 బిలియన్, $1 బిలియన్ ఫండ్ రానున్న 10 సంవత్సరాలలో వీటికి కేటాయించాలి అని చెప్పేసి తీసుకొచ్చినారనమాట. అది మనకి పరో ప్రకటన అన్న లేదంటే సస్టైనబుల్ ఫినాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అన్నా కూడా, ఎవరు హోస్ట్ చేసినారన్నా కూడా భూటాన్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ గోల్డెన్ ట్రెవల్లీ లేదంటే గోల్డెన్ ట్రెవల్లీ అని ఇవ్వచ్చు, లేదంటే నాథోడన్ స్పీషియోసస్ అని చెప్పేసి ఇవ్వచ్చు. అంటే ఏంటిదంటే మనం దీన్ని గోల్డెన్ కింగ్ ఫిష్ అంటారు నార్మల్గా, గోల్డెన్ కింగ్ ఫిష్. దాదాపుగా మీరు చూసినట్టయితే చాలా అక్వేరియంస్లో కలర్ఫుల్గా ఎల్లో కలర్ ఇట్లాంటి వాటిల్లో మంచి గోల్డ్ కలర్లో కనిపిస్తాయి ఈ ఫిషెస్ అనమాట, గోల్డెన్ ట్రెవల్లీ ఫిషెస్. అయితే ఇవి ఎక్కువగా వీటి యొక్క బెనిఫిట్స్ వల్ల మనకు వైల్డ్లో దొరికేటి సరిపోవట్లేదు. సో ఎక్కువగా వీటిని ఇంకా నెంబర్స్ పెంచడం కోసం అని చెప్పేసి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది అంటే కేరళలో ఉంటుంది, కొచ్చిలో. ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేసింది, క్యాప్టివ్ బ్రీడింగ్ ఆఫ్ హై వాల్యూ మెరైన్ ఫిష్ గోల్డెన్ ట్రెవల్లీని క్యాప్టివ్ బ్రీడింగ్ చేసింది. క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే వైల్డ్లో కాకుండా తీసుకొచ్చేసి ఒక ల్యాబ్లో అట్లాంటి దాంట్లో మన బంధినటువంటి ప్లేస్లో చేయడం అనమాట క్యాప్టివ్ బ్రీడింగ్. సో దట్ అది సక్సెస్ అయిందంట. ఇట్లా అయితే ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనకి ఈ ఫిషెస్ని తొందరగా ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ వాటి యొక్క ఎకనామిక్ బెనిఫిట్స్ని పొందడం కోసం అనమాట. రైట్, నెక్స్ట్ రేర్ బటర్ఫ్లై స్పీసెస్ నెప్టిస్ ఫిలైరా వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. నెప్టిస్ ఫిలైరా అనేటువంటిది ఒక రేర్ బటర్ఫ్లై అంట. ఇది బటర్ఫ్లై మనం ఇందాక మేఘాలయాలో చూసాం కదా, అదేంటిది అని అంటే అది బటర్ఫ్లై కాదు, బటర్ఫ్లై సికాడా. సికాడా అనేటువంటి ఒక టైప్ ఆఫ్ జీవులు అనమాట. అది బటర్ఫ్లై లాగా ఉంటుంది కాబట్టి అది బటర్ఫ్లై సికాడా అన్నాము. ఇక్కడేమో బటర్ఫ్లై రేర్ బటర్ఫ్లై స్పీసీస్ నెప్టిస్ ఫిలైరా అనేటువంటిది ఎక్కడ కనిపించింది, ఫస్ట్ టైం కనిపించింది ఇండియాలో అంటున్నారు. ఎక్కడ అంటే మనకి టేల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. టేల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ
ఇక్కడ కనిపించింది అనమాట. రైట్. నెక్స్ట్ పేలియంటాలజిస్ట్ హ్యావ్ అర్త్ జైంట్ ప్రిడేటర్ స్నేక్. దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. గుజరాత్లోని పనాంద్రో లిగ్నైట్ మైన్లో కచ్లో వాసుకి ఇండికస్ అనేటువంటి పేరుతోటి చాలా అతి పెద్దదైనటువంటి పాము అవశేషాలు కనిపించినాయి. జైంట్ ప్రిడేటర్ స్నేక్ ఫాజిల్స్ కనిపించినాయి అనమాట. వాసుకి ఇండికస్ అనేటువంటి పేరు పెట్టినారు దానికి. ఎక్కడ అంటే గుజరాత్లో. రైట్. నెక్స్ట్ స్నేల్ మ్యూసిన్ అంటే మనకి నత్తలు వాటి నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి జిగురు పదార్థం అనమాట స్నేల్ మ్యూసిన్ అనేది. అయితే మీరు చూసినట్టయితే వీటి యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. వీటిని దాదాపుగా ఎక్కువగా బ్యూటీ ప్రోడక్ట్స్ వీటిలలో యూజ్ చేస్తున్నారంట. సో స్నేల్ మ్యూసిన్ హ్యాస్ కాట్ ద అటెన్షన్ ఆఫ్ బోత్ బ్యూటీ ఎంతూజియాస్ట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ లైక్. అందరికీ కూడా దాని నుంచి ఎక్కువ మొత్తంలో లాభం రానుందని చెప్పేసి ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా వరకు ఆ స్నేల్ మ్యూసిన్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మార్కెట్లో. సో ఏజింగ్ తగ్గించడానికి అది అంటే మామూలుగా నత్త ఇలా వెళ్తున్నప్పుడు దాని వెనుక అది కింద అంతా ఏదైనా గాయం తగిలితే ఆటోమేటిక్గా సెట్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఒక రకమైనటువంటి జిగురు పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. దాన్నే స్నేల్ మ్యూసిన్ అంటారు. అది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది అని చెప్పేసి ఎస్పెషల్లీ బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట స్నేల్ మ్యూసిన్ అనేటువంటిది. రైట్. నెక్స్ట్ రీసెంట్ రీసెర్చ్ హైలైట్స్ దట్ ద బంబుల్ బీస్ ఆర్ రెసిలియంట్ టు పెస్టిసైడ్స్. రీసెంట్గా చేసేటువంటి ఒక మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే బంబుల్ బీస్ మనకి హనీ బీస్ తెలుసు కదా మీకు, హనీ బీస్ తేనెటీగలు అంటాము. సో అట్లాంటివే బంబుల్ బీస్ అనేవి కూడా, కాకపోతే హనీ బీస్ కంటే కొంత పెద్ద సైజులో ఉండేటువంటివి అనమాట బంబుల్ బీస్ అనేవి. కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి. ఇవి పెస్టిసైడ్స్కి రెసిస్టెంట్గా తయారైనవంట. అందుకోసం అని చెప్పేసి ఇది అంటే మామూలుగా ఏదైనా పెస్టిసైడ్లు కొడుతున్నప్పుడు ఇవి పెస్టులు చనిపోవాలి కదా, కానీ అది రెసిస్టెంట్ అయిపోయింది అని చెప్తున్నారు బంబుల్ బీస్ గురించి. రైట్. నెక్స్ట్ న్యూజిలాండ్ అండ్ కుక్ ఐలాండ్స్ సైన్డ్ ఎ ట్రీటీ టు రికగ్నైజ్ వేల్స్. ఇందాక చెప్పాను గుర్తుందా మీకు, న్యూజిలాండ్ అండ్ కుక్ ఐలాండ్స్ వేల్స్ని లీగల్ పర్సన్స్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేసి. అంతకుముందు కూడా ఒక రివర్ని కూడా వ్యాంగనూయి అనేటువంటి రివర్ని కూడా ఒక లీగల్ పర్సన్ అని చెప్పేసి, ఒక లీగల్ ఎంటిటీ అని చెప్పేసి. మరి లీగల్ పర్సన్ కింద గుర్తించడం అంటే ఏంటి, అది ఒకవేళ వాటికి ఏమన్నా హాని కలిగినట్టయితే కనుక వాటి తరఫున ఎవరైనా లీగల్గా కేసు వేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్. సో ఇది లీగల్ పర్సన్కి సంబంధించి ఏ యానిమల్స్ని లీగల్ పర్సన్స్ కింద గుర్తించారని అడుగుతారు. వేల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ టైప్ ఆఫ్ ఆర్గానల్ కాల్డ్ నైట్రోప్లాస్ట్ అనేటువంటి ఒక అవయవాన్ని కనుక్కున్నారంట. ఎక్కడ ఒక మెరైన్ ఆల్గే, దాని పేరు వచ్చేసి బ్రానుడోవాస్పెరా బిగెలోవి అనేటువంటి ఒక ఆల్గే దట్ కెన్ ఫిక్స్ నైట్రోజన్. మామూలుగా మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నత్రజనీకరణ అంటారేమో, అది యూజువల్లీ బ్యాక్టీరియా ఇట్లాంటివి చేస్తాయి. అంటే ప్రోకారియోట్స్ అంటాము, కేంద్రకాలు లేనటువంటి జీవులు. కానీ యూకారియోట్స్లో ఇట్లాంటివి తక్కువ. కానీ మొట్టమొదటిసారిగా ఆల్గేలో, అంటే ఇది ఒక యూకారియోట్. సో ఆల్గేలో కూడా మనకి ఈ నైట్రోప్లాస్ట్ అనేటువంటి ఒక ఆర్గానెల్ ఉందంట. అది ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తుంది. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే మామూలుగా మనకి వాతావరణంలో దొరికేటువంటి నైట్రోజన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని సెల్ గ్రోత్కి, ప్లాంట్ గ్రోత్కి, లేదంటే బాడీలో ఉన్నటువంటి సెల్ గ్రోత్కి అవసరమయ్యేలాగా మార్చుకోవడం అనమాట. సో దాన్ని నత్రజని స్థాపన లేదంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. దానికి యూజువల్లీ బ్యాక్టీరియా అంతకుముందు ఇవి మాత్రమే చేసేవి అని తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ఆల్గేలో కూడా ఈ నైట్రోప్లాస్ట్ అనేటువంటి ఒక ఆర్గానెల్ ఉంది, ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది అని చెప్పేసి కనుక్కున్నారు. రైట్. నెక్స్ట్ 3 న్యూ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఫ్రమ్ ద ఫ్యామిలీ రాసే. ఫిష్ ఫ్యామిలీ వచ్చేసి రాసే అనేటువంటిది ఫౌండ్ టు యూజింగ్ టూల్స్. ఇట్లాంటి చూసినట్టయితే కనుక మనం రీసెంట్గా కూడా చూసాము, ఒక స్నేక్ అది ఫేక్ డెత్ ప్రదర్శిస్తుంది. చనిపోకపోయినా కూడా ఎవరైనా చంపడానికి వస్తే చనిపోయినట్టుగా యాక్షన్ చేయడం చూసాము ఒక స్నేక్ సంబంధించి. ఇంకా ఒరంగుటాన్స్ గాయం జరిగిన చోట ఒక ఆకును తీసుకొని రుద్దుకోవడం చూసాము. రైట్. అట్లా అదేవిధంగా ఒక 3 రకాలైనటువంటి జాతుల చేపలు కూడా ఏంటంటే మనకి టూల్స్ని యూజ్ చేయడం, మామూలుగా టూల్స్ యూజ్ చేయడం అనేది కొంత మనకి పరిణామం చెందినటువంటి జీవులలో చూస్తాము. ఫిష్ లాంటి వాటిలలో చూడము. కానీ అట్లాంటి వాటిలలో కూడా రాస్ అనేటువంటి జీవులు, ఎస్పెషల్లీ జాన్సన్స్, చెకర్ బోర్డ్, మూన్, ఈ 3 అన్నమాట.
అవి ఏం చేస్తున్నాయట అంటే ఎక్కడ కనిపించినాయంటే లక్షద్వీప్ సీలో ఉంటాయి. చచ్చిపోయినటువంటి లేదంటే బతికినటువంటి కోరల్ స్ట్రక్చర్స్ని తీసుకొని వాటికి కావాల్సినటువంటి సీ అర్చిన్స్ అనేటువంటి అవి తింటాయి. వాటి యొక్క షెల్స్ని పొడవడానికి ఇవి వాడుకుంటున్నాయంట. సో అట్లా టూల్స్ని వాడుకుంటున్నాయని చెప్పేసి మనకి వచ్చింది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఫిష్ వాటి పేర్లు జాన్సన్స్, చెక్కర్ బోర్డు, మూన్ అనేటువంటివి. రైట్, ఎక్కడ ఉంటాయంటే లక్షద్వీప్ సీలో. రైట్, ఇవి మనకి ఏప్రిల్ మంత్లో ఉన్నటువంటి స్పీషీస్. నెక్స్ట్ ఈ మంత్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే వార్తల్లో ఉన్నారో ఒకసారి చూద్దాము. ప్రైమ్ మినిస్టర్ పెయిడ్ హోమేజ్ టు ద రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ శ్యామ్జీ కృష్ణ వర్మ. హిస్టరీలో అందరూ చదివే ఉంటారు శ్యామ్జీ కృష్ణ వర్మకి సంబంధించి. ఈయన మనకి ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టినారు. అదేవిధంగా బుక్ రాసినారు అనమాట, ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటిది. అదేవిధంగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, రైట్, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనేటువంటిది కూడా చేసినారు. ఇవన్నీ కూడా లండన్లో పెట్టినారు. శ్యామ్జీ కృష్ణ వర్మ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి వార్తల్లో ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు శ్యామ్జీ కృష్ణ వర్మ గారి గురించి వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ ఫోకస్డ్గా చదవాలి మిగిలిన వాళ్ళకంటే అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ రీసెంట్లీ బుక్ టైటిల్డ్ రుక్మిణీదేవి అరుండేల్ ఆర్ట్స్ రివైవలిస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్ అనేటువంటిది పబ్లిష్ అయింది. కాబట్టి ఈవిడకి సంబంధించినటువంటి బుక్ రుక్మిణీదేవి అరుండేల్ గురించి ఒక బుక్ వచ్చింది కాబట్టి ఈవిడ గురించి కూడా కొంత చూడాలి. ఈమెకి సంబంధించి ఇంపార్టెంట్ అంటే ఈమె ఒక ఫేమస్ భరతనాట్యం డాన్సర్. అదొకటే కాదు, ఈవిడ పాలిటిక్స్లో ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాజ్యసభకి నామినేట్ అయినటువంటి ఉమెన్ అనమాట. మనం రీసెంట్గా చూస్తే రాజ్యసభకి సుధామూర్తి గారు కూడా నామినేట్ అయినారు. సో అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అండ్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా రాజ్యసభకి నామినేట్ అయిన ఉమెన్ కూడా రుక్మిణీదేవి అరుండాల్ అనమాట. రైట్, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమలాదేవి చట్టోపాధ్యాయ. ఈవిడ కూడా ఒక పొలిటీషియన్ అని చెప్పవచ్చు, సోషల్ రిఫార్మర్ అని చెప్పవచ్చు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మనకి సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం అంటాం కదా, ఆ టైంలో ఉమెన్ని పెద్దగా ప్రోత్సహించిన టైంలో గాంధీ గారిని ఉమెన్ కూడా వస్తారు అని చెప్పేసి ఒప్పించినటువంటి, కన్విన్స్ చేసినటువంటి మహిళ కమలాదేవి చట్టోపాధ్యాయ అనమాట. రైట్, నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ హైలైటెడ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రీడమ్ ఫైటర్ లక్ష్మణ్ నాయక్. లక్ష్మణ్ నాయక్ అనే అతను ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒడిశాలోనే ఒక ట్రైబల్ లీడర్. ఈయన మనకి బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారనమాట. రైట్, నెక్స్ట్ లెజెండరీ సిపాయి మంగల్ పాండే గురించి దాదాపు అందరికీ తెలుసు. సిపాయి మిటిని మనకి రావడానికి ముందు ప్రీకర్సర్ కింద చెప్తాము. మంగల్ పాండే గారు చేసినటువంటి ఒక బ్రేవ్ యాక్ట్, మనకి ఆ కార్ట్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని పంది మాంసం వీటితోటి తయారు చేసినప్పుడు దాన్ని తీయాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతిన్నప్పుడు అతని హెడ్ మీద దాన్ని బాంబు విసిరడం, ఇట్లాంటివన్నీ కూడా షూట్ చేయడం, తర్వాత మళ్ళీ ఇతన్ని హ్యాంగ్ చేయడము, ఇవన్నీ చదువుకొని ఉంటారు. సో మీరు మళ్ళీ హిస్టరీ చదువుతున్నప్పుడు కంపల్సరీగా మంగల్ పాండే గురించినటువంటి కొన్ని అంశాలు చదువుకోవాలి. ఎస్పెషల్లీ ఆయన మనకి ఇన్ఫాంట్రీకి సంబంధించిన వాళ్ళు అడుగుతారనమాట. మనకి 37th ఇన్ఫాంట్రీ బరక్పూర్ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ అంటాము. దాంట్లో ఈయనే సిపాయిగా పనిచేసేవారు. రైట్, మంగల్ పాండే. తర్వాత ప్రైమ్ మినిస్టర్ పేటరీ బిట్స్ జ్యోతిబా ఫూలే గురించి చాలామందికి తెలిసినటువంటిదే. ఈయన అండ్ సావిత్రిబాయి ఫూలే, జ్యోతిబా ఫూలే యొక్క వైఫ్. వీళ్ళిద్దరూ కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం చాలా కృషి చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఉమెన్స్ స్కూల్ కూడా పెట్టినారు, ఉమెన్స్ స్కూల్ అట్లా. తర్వాత ఈయన చాలా బుక్స్ కూడా రాసిన జ్యోతిబా ఫూలే. గులాంగిరి, ఇది ఫేమస్ గులాంగిరి. ఓకే, ఇంకా తృతీయ రత్న ఇట్లాంటి బుక్స్ కూడా రాసినారు జ్యోతిబా ఫూలే. రైట్, నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు బర్త్డే కూడా ఏప్రిల్లోనే జరిగింది. సో మనకి కందుకూరి వీరేశలింగం అనగానే తెలుగుకి సంబంధించి మనకి పునరుజ్జీవన పితామహ అంటారు. ఫాదర్ ఆఫ్ రినైజెన్స్ ఇన్ తెలుగు, పునరుజ్జీవన పితామహుడు కందుకూరి వీరేశలింగం. రైట్,
ఈయన రాసినటువంటి వివేకవర్ధిని ఇట్లాంటివి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్లీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, మనకి ఈయన ప్రెసిడెంట్గా చేశారు, వైస్ ప్రెసిడెంట్గా చేశారు, వాళ్ళ టైం పీరియడ్స్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి సర్వేపల్లి రాధాకృష్ణన్కి సంబంధించి. నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగార్, ఎవరైనా అంటే కనుక మద్రాస్ సిటీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్కి ఫస్ట్ ప్రెసిడెంట్. అతను ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యి ఈ ఇయర్కి 100 years అయినటువంటి సందర్భంగా గోపాలస్వామి అయ్యంగార్ అనేటువంటి వారు వార్తల్లోకి వచ్చినారు. సో కంపల్సరీగా మద్రాస్ సిటీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించి మీరు అతన్ని గుర్తుపెట్టుకోవాలి. గోపాలస్వామి అయ్యంగార్ ఫస్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ 166th బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత రమాబాయి సరస్వతి. యాక్చువల్గా ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈమె పేరు రమాబాయి, కానీ పండిత అనేటువంటి బిరుదు మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్కి దక్కడం ఈమెడికే దక్కింది. అండ్ సరస్వతి అనేటువంటిది కూడా బిరుదే అనమాట. రమాబాయి ఆమె పేరు, పండిత సరస్వతి, రెండు ఇట్లాంటి అరుదైనటువంటి బిరుదులను దక్కించుకున్న ఆవిడ పండిత రమాబాయి సరస్వతి. ఓకేనా. నెక్స్ట్ ఆమె మనకి ఒక ఫేమస్ బుక్ రాసినారు, ద హై క్యాస్ట్ ఉమెన్ అని చెప్పేసి. ఓకేనా, ఒకసారి చూడండి. నెక్స్ట్ ధీరన్ చిన్నమలై వాజ్ రిమెంబర్డ్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ అండ్ 17th April రోజు ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ధీరన్ చిన్నమలైని గుర్తు చేసుకున్నారు. ఈయనే మనకి టిప్పు సుల్తాన్, ప్రజెంట్ తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. టిప్పు సుల్తాన్ ఆ టైంలో అతనికి హెల్ప్ చేసినారంట అతని యుద్ధాలలో. తర్వాత కందుకూరి వీరేశలింగం గారు చాలా ఇప్పుడు చూసాం, 16th April నాడు అతని బర్త్ యానివర్సరీ జరిగింది. రైట్, ఇవి పర్సన్స్ గురించి. సో ఇప్పటికి మనం ఈ మంత్లో అంటే ఏప్రిల్ మంత్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్పీసీస్ గురించి ఏమేమైతే వచ్చాయో అవి చూసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి చూసాము. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి దాదాపుగా హెల్త్ రిలేటెడ్ అంశాలు ఏమైతే వస్తాయో అవి చూద్దాము. మనకి నైజీరియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంట్రడ్యూస్ MEN5CV వ్యాక్సిన్. గుర్తుంది కదా, ఇది మెనింజైటిస్కి సంబంధించి. మెనింజైటిస్ అనేది బ్రెయిన్ యొక్క మెదడు మరియు వెన్నుపాముకి కలిపి చుట్టూ ఉన్నటువంటి పొరలని మెనింజస్ అంటారు. సో ఆ వాటికి వచ్చేటువంటి వ్యాధి మనకి మెనింజైటిస్ అనేటువంటిది. సో దానికోసం MEN5CV అనేటువంటి వ్యాక్సిన్ని నైజీరియా తీసుకొచ్చింది. అది ఫస్ట్ కంట్రీ అనమాట. ఈ 5 strains సంబంధించి తీసుకొచ్చినటువంటి కంట్రీ, చాలా చాలా ఇంపార్టెంట్ నైజీరియా. నెక్స్ట్ వరల్డ్ చాగాస్ డిసీజ్ డే అనేటువంటిది April 14th సెలబ్రేట్ చేసుకుంటారు, అబ్జర్వ్ చేస్తారు అంతే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాగాస్ డిసీజ్ అనేటువంటి దేని వల్ల వస్తుందంటే మనకి ట్రిపానోజోమా అనేటువంటి ఒక పారాసైట్ వల్ల వస్తుంది. ట్రిపానోజోమా ఇది చాలా సివియర్ హెల్త్ డిజార్డర్. వరల్డ్ చాగాస్ డిసీజ్ అనేది దేని వల్ల వస్తుందంటే ట్రిపానోజోమా అనేది గుర్తుపెట్టుకోండి. అది ఏ డే అంటే April 14th. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ప్రీ-క్వాలిఫైడ్ యూవికాల్ ఎస్ వ్యాక్సిన్ ఫర్ కలరా. ఇందులోనే ఉంది చూడండి, కలరాకి సంబంధించి యూవికాల్ ఎస్ అనేటువంటి, అంతకుముందు యూవికాల్ ప్లస్ ఇట్లాంటివి వచ్చినా కూడా దీంట్లో 4 types ఆఫ్ స్ట్రెయిన్స్ అన్నింటికీ వర్తించేలాగా ఈ యూవికాల్ ఎస్ అనేది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. అరే దీనికి యూబయాలజిక్స్ లిమిటెడ్ వాళ్ళు, సౌత్ కొరియా వాళ్ళు తయారు చేసినారు. పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్ ఎందుకు వార్తల్లో ఉందనంటే మొట్టమొదటిసారిగా దీనికి మన ఇండియాలో ఒక ట్రీట్మెంట్ అనేది చేసినారు, అందుకని. సో పార్కిన్సన్ అంటే మామూలుగా బ్రెయిన్ రిలేటెడ్ న్యూరలాజికల్ డిజార్డర్. దీనివల్ల ప్రాపర్గా నడవలేరు, ప్రాపర్గా మాట్లాడలేరు, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఎసిమ్టమాటిక్, అంటే ఇడియోపతిక్ అని కూడా అంటారు. అంటే ఇది కరెక్ట్గా ఎందుకు వచ్చింది అనేటువంటిది కాజ్ అనేది తెలియదు అనమాట, రీజన్ తెలియదు ఎందుకు వచ్చింది అనేది. సో అట్లా పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్ అనేది. సో దీనికి మొట్టమొదటిసారిగా ఒక 60-year ఉమెన్కి మనకి దగ్గర ట్రీట్మెంట్ చేసినారు, అందుకనేది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్వేల్స్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ప్రోటోటైప్ సారా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది హార్నెసింగ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ పబ్లిక్ హెల్త్. మీరు మామూలుగా ఇప్పుడైనా సరే WHO వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ మీరు సారా అని టైప్ చేస్తే కనుక మీకు ఒక అమ్మాయితో ఉన్నటువంటి ఒక వీడియో కనిపిస్తుంది. ఆమె ఏంటంటే మీకు హెల్త్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడము, ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఇట్లాంటి అన్నీ కూడా చెప్తుంది. సో ఒక అసిస్టెంట్ అనమాట. ఓకేనా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ప్రోటోటైప్ సారా అనేటువంటి తీసుకొచ్చింది. ఎవరు అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది, చాలా ఇంపార్టెంట్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి కొన్ని గైడెన్స్ ఇవ్వడానికి మనకి సారావు. నెక్స్ట్ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్, ఇది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. హెపటైటిస్కి సంబంధించి, హెపటైటిస్ అంటే దేనికి వస్తుంది, లివర్కి వస్తుంది. దాదాపుగా మనకి వైరస్ ద్వారా వస్తుంది, ABCDE అట్లా. సో హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ D, అది ఏ వైరస్ ద్వారా వస్తే దాన్ని అట్లా అంటాము. ఎక్కువ మొత్తంలో మనకి ఇండియా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మొత్తంలో హెపటైటిస్ కేసెస్ అనేవి ఉన్నాయి. ఎంత ర్యాంక్ అని అంటే ఈ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రకారం ఫస్ట్ చైనా ఉంటే సెకండ్ ఇండియా ఉంది. సో సెకండ్ పొజిషన్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ USA రీకాల్స్ వేరియస్ హ్యాండ్ శానిటైజర్స్ కంటైనింగ్ మిథనాల్. మిథనాల్ని కలిగి ఉన్నటువంటి చాలా హ్యాండ్ శానిటైజర్స్ని రీసెంట్గా US రీకాల్ చేసింది. అంటే మళ్ళీ తిరిగి మార్కెట్ నుంచి రీకాల్ తీసేసుకుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ మిథనాల్ హ్యాండ్ శానిటైజర్స్ అనేది హెల్త్ పాడవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని రీకాల్ చేసింది. రైట్. నెక్స్ట్ కమాండ్ హాస్పిటల్ పూణే became the first government hospital in India to conduct successful piezoelectric bone conduction hearing implant. అంటే ఇది హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక ఇంప్లాంట్ అనమాట, మనకి ఒక డివైస్ లాంటిది. అది పైజో ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఒక టెక్నాలజీ యూజ్ చేసుకొని పనిచేస్తుంది. సో ఈ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి ఈ డివైస్ని యూజ్ చేసినటువంటి మొట్టమొదటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇండియాలో ఏది అని అంటే పూణేలోని కమాండ్ హాస్పిటల్ అనేటువంటిది. రైట్. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఊఫింగ్ కాఫ్. ఊఫింగ్ కాఫ్ అంటే మనం కోరింత దగ్గు అంటాము. ఓకే, టెటనస్ అని కూడా అంటారు. దీన్ని ఈ కేసెస్ ఎక్కువగా చైనాలో పెరుగుతున్నాయని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చింది. రైట్. నెక్స్ట్ ఢిల్లీస్ లేడీ హ్యాడ్రిన్స్ మెడికల్ కాలేజ్ ఓపెన్స్ రేడియేషన్ థెరపీ ఫెసిలిటీ. రేడియేషన్ థెరపీ అనేది మనకి క్యాన్సర్కి సంబంధించి క్యాన్సరస్ కణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ అత్యధికమైనటువంటి రేస్ ఈ కిరణాలన్నింటినీ పంపించడం ద్వారా ఆ క్యాన్సరస్ సెల్స్ని చంపేసేటువంటి ఒక ప్రక్రియ రేడియేషన్ థెరపీ. అలాంటి ఒక రేడియేషన్ థెరపీ ఫెసిలిటీ ఢిల్లీలోని లేడీ హెడ్రింజ్ మెడికల్ కాలేజ్లో ఓపెన్ చేసినారని చెప్పేసి న్యూస్లో ఉంది. రైట్. నెక్స్ట్ అశ్వగంధ ఈజ్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. అశ్వగంధ అనేటువంటిది ఒక మెడిసినల్ ప్లాంట్. దాని యొక్క రూట్స్, బార్క్ ఇట్లా చాలా అంశాలు కూడా దాని నుంచి మనము వాడతారనమాట. హెల్త్ ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ వీటిల్లో ఎక్కువగా వాడుతుంటారు. సో దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ వల్ల ఎక్కువ ఇండియాలోనే కాకుండా మిగిలిన వాటిలో కూడా పాపులర్ అయిపోతుంది. దాని యొక్క నెంబర్ అనేది పెరిగింది అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది అశ్వగంధ. రైట్. నెక్స్ట్ చాగాస్ డిసీజ్ అమెరికన్ ట్రిపానోజోమియాసిస్ వల్ల వస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. రైట్. నెక్స్ట్ ద కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఇన్ తమిళనాడు హ్యాస్ డైరెక్టెడ్ అఫీషియల్స్ టు మానిటర్ యూజ్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్లో లిక్విడ్ నైట్రోజన్ యొక్క యూసేజ్ని చూసుకోండి అని చెప్పేసి ఇట్లా మనకి చూసినట్టయితే చాలా అంశాలు వచ్చాయి. రోడమైన్ అవ్వచ్చు, ఇథిలిన్ ఆక్సైడ్ అవ్వచ్చు. రైట్. ఇంకా కాస్మెటిక్స్ వీటిలలో అయితే కనుక బెంజీన్ అని, రైట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అట్లాగే లిక్విడ్ నైట్రోజన్ అనేది కూడా యూసేజ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది అనమాట. నెక్స్ట్ రీసెంట్ స్టడీ షోస్ దట్ ఎంపాక్స్ వైరసెస్ అంటే మంకీ పాక్స్ అంటాం కదా, మంకీ పాక్స్ వైరస్ యూజ్ ఏ జీనోమిక్ అకార్డియన్ అనేటువంటి ఒక టర్మినాలజీ. నేను కొంచెం ఫాస్ట్ అయితే మీకు అనిపించవచ్చు, కాకపోతే ఇవన్నీ మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. ఒక 1 or 2 పాయింట్స్ తప్ప దాదాపు ప్రతి ఒక్కటి మనం క్లాస్లో చాలా ఎక్కువ మొత్తంలో డిస్కస్ చేసినాము. సో ఒకవేళ ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంగారు పడకండి. జస్ట్ స్లోగా పెట్టుకొని మీకు కావాల్సినటువంటి స్పీడ్లో పెట్టుకొని వినండి. తర్వాత వీలైనప్పుడు ఒకసారి ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. రైట్. ఇవి జస్ట్ మీకు ఆల్రెడీ విన్నవి రివిజన్కి యూజ్ అవ్వడానికి ఇట్లాంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ని యూజ్ చేసుకోండి. ఆల్రెడీ చదివి విన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది, జస్ట్ రీకలెక్ట్ చేసుకోవడం మాత్రమే. రైట్. నెక్స్ట్ జీనోమిక్ అకార్డియన్ అనేటువంటి దాన్ని చేసుకొని ఎవాల్వ్ అవుతుంది అండ్ హ్యూమన్స్లో ఇన్ఫెక్ట్ అవుతుందని చెప్పి మంకీ పాక్స్ వైరస్. సో జీనోమిక్ అకార్డియన్ అంటే ఏంటంటే కొత్త జీనోమ్స్ అన్నిటినీ అది సృష్టించుకోవడం అనమాట. దానివల్ల మనకి దానికి ఎలాంటి వ్యాక్సిన్స్ వేసినా లేదంటే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది ఇంకొక కొత్తగా రూపాంతరం చెందడం. ఓకేనా. సో అది జీనోమిక్ అకార్డియన్ సంబంధించి. నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టెడ్ దట్ ఆల్ కేసెస్ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్
అంటే మనకి ఈ అవయవాలు ఒకరికొకరు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా, సో వెదర్ ఫ్రమ్ లివింగ్ ఆర్ డిసీజ్డ్ డోనర్స్ గివెన్ ఏ నోటో ఐడి. ఒక ఆర్గాన్ టిష్యూ, ఆ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నోటో అనేది. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడి అనేది, స్పెషల్ ఐడి ఉండాలి, నోటో ఐడి అనేటువంటిది అని చెప్పేసి రీసెంట్గా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది అనమాట. రైట్. నెక్స్ట్, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ హ్యాస్ ఆర్డర్డ్ రీకాల్ ఆఫ్ ఇండియా స్పైస్ ప్రోడక్ట్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఇథిలిన్ ఆక్సైడ్. మనం చూసాం ఎవరెస్ట్ మసాలా, తర్వాత MDH, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫిష్ కర్రీ మసాలాస్, వీటిలో ఇథిలిన్ ఆక్సైడ్ ఉంది అని చెప్పేసి సింగపూరు, హాంకాంగ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి రీకాల్ చేసినాయి ప్రోడక్ట్స్ని. రైట్, అది చెప్తున్నాం ఇథిలిన్ ఆక్సైడ్ అనేటువంటిది. తర్వాత మాంగే అవుట్ బ్రేక్. మాంగే డిసీజ్ అనేది మనకి యూజువల్లీ ఒక స్కిన్ డిసీజ్. ఇవి వచ్చినాయి దాదాపుగా పేలవంగా చిక్కిపోయి ఇలా కనిపిస్తాయి. మాంగే అవుట్ బ్రేక్ రిపోర్టెడ్ అమాంగ్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్. ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్లో వీటిని డోల్స్ అని కూడా అంటారు. డోల్స్ వీటిల్లో కనిపించిందంట ముదుమలై నేషనల్ పార్క్లో. మ్యాంగే ఇస్ స్కిన్ డిసీజ్ దట్ అఫెక్ట్స్ మ్యామ్మల్స్ కాజ్డ్ బై మైక్రోస్కోపిక్ మైట్స్ వల్ల, పురుగుల వల్ల వస్తుంది, మైట్స్ వల్ల, దట్ బరో ఇంటూ ద స్కిన్, అవి స్కిన్లోకి పోవడం వల్ల వస్తుంది మ్యాంగే అనేటువంటి అవుట్ బ్రేక్. అంటే మ్యాంగే అనేటువంటి డిసీజ్ అనమాట, ఒక స్కిన్ డిసీజ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ డోల్స్లో వచ్చింది ముదుమలైలో. ఓకే. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ప్రీ క్వాలిఫైడ్ ద యూవికాల్ ఎస్ వ్యాక్సిన్ ఫర్ కలరా. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్, హవానా సిండ్రోమ్. హవానా సిండ్రోమ్ అనేది, హవానా అనేటువంటిది మనకి క్యూబాలో ఉంటుంది. మొట్టమొదటిసారిగా దీన్ని హవానాలో గుర్తించారు కాబట్టి దీనికి హవానా సిండ్రోమ్ అని పెట్టినారు. దీని యొక్క లక్షణాలు ఏంటి అంటే, బయట ఏమీ నాయిస్ ఉండదు కానీ ఏదో బాగా సౌండ్ వచ్చినట్టుగా వినిపిస్తుంది, లేకపోతే తల తిరిగినట్టుగా ఉంటుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట హవానా సిండ్రోమ్కి. ఇది దాదాపుగా యుఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వివిధ కంట్రీస్లో ఎంబసీస్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది వచ్చినట్టుగా వినిపించింది అనమాట. అంటే లైక్ అనిపించడం అనమాట, ఏదో సౌండ్ లేకపోయినా కూడా సౌండ్ ఉన్నట్టుగా అనిపించడము, కళ్ళు తిరిగినట్టుగా, తల తిరిగినట్టుగా అనిపించడం, ఇట్లాంటివన్నీ కూడా హవానా సిండ్రోమ్లో. సో దీని మీద కొంచెం ఏంటంటే ఇది వాంటెడ్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ కూడా ఉంది. సో అదంతా మనకు అనవసరం, జస్ట్ హవానా సిండ్రోమ్ అంటే ఏంటనేది తెలుసుకోండి. Next, CCAMP has joined the Blockchain for Impact Biome Virtual Network program to accelerate transformative healthcare solutions through biomedical innovation. ఇక్కడ మీకు ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిన మాత్రం చెప్తాను చూడండి. CCAMP అంటే మనకి సెల్యులర్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్స్ అంటాము. CCAMP has joined the Blockchain for Impact Biome Network. ఇదొక నెట్వర్క్, బ్లాక్చైన్ ఫర్ ఇంపాక్ట్ బయోమ్ వర్చువల్ నెట్వర్క్ అనేటువంటి ప్రోగ్రాము. దానికి ఈ CCAMP అనేటువంటిది జాయిన్ అయింది. దేనికోసం అనంటే హెల్త్ కేర్లో ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ తీసుకురావడానికి, కొత్త కొత్త బయోమెడికల్ ఇన్నోవేషన్స్ అన్నీ తీసుకొచ్చేసి దీంట్లో ఎక్కువ మొత్తంలో హెల్త్ కేర్లో ఇంప్రూవ్ అవ్వడానికి CCAMP అనేటువంటిది బ్లాక్చైన్ ఫర్ ఇంపాక్ట్ బయోమ్ వర్చువల్ నెట్వర్క్లో జాయిన్ అయింది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, డైరెక్ట్ అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్స్. Next, US authorities have rejected some spice-related exports from an Indian company over Salmonella bacteria contamination. మనం ఇందాక ఇథిలిన్ ఆక్సైడ్ కంటామినేషన్ వల్ల అని చెప్పాం కదా, అదేవిధంగా కొన్ని స్పైస్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్లో US రిజెక్ట్ చేసిందంటే దాంట్లో సాల్మోనెల్లా యొక్క పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి. సో అది కూడా ఇంపార్టెంట్. సాల్మోనెల్లా అనేటువంటి ఒక బ్యాక్టీరియా. రీసెంట్లీ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, ఇండియన్ IPC అంటాం, ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ అంటే ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఔషధాలు ఉంటాయి కదా, వాటి యొక్క స్టాండర్డ్స్ని డిసైడ్ చేసేది ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్. ఈ ఇండియన్ ఫార్మాకోపియన్ స్టాండర్డ్స్ని తీసుకున్నటువంటి మొట్టమొదటి స్పానిష్ స్పీకింగ్ కంట్రీ ఏంటి గుర్తుందా? ఆన్సర్ చేయండి. రైట్, నికరాగ్వా. అది మొట్టమొదటి స్పానిష్ స్పీకింగ్ కంట్రీ హూ అడాప్ట్ ద ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ స్టాండర్డ్స్ అనమాట. అట్లే ఇదేం చెప్పింది రీసెంట్గా అంటే డ్రగ్ సేఫ్టీ అలర్ట్ అనేది ఇచ్చింది. ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ నిమ్సిలైడ్ అనేటువంటిది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. దీని యొక్క వాడకం వల్ల కొంచెం సేఫ్టీ అలర్ట్ అనేది చూసుకోండి అని చెప్పేసి ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ రీసెంట్గా మనకి అలర్ట్ ఇచ్చిందంట. రైట్, నెక్స్ట్ ఇవి మనకి హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు
కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాము. అస్సాం సెలబ్రేట్స్ రొంగాలి బిహు. సో అది ఏ స్టేట్, అది ఏం పండుగ అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. రొంగాలి బిహు, మనకి బిహు అనేటువంటివి అస్సాంలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అక్టోబర్లో, ఒకటి ఏప్రిల్లో, ఒకటి జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటారు. జనవరిలో మాఘ్ బిహు అంటారు. ఓకేనా. ఇప్పుడు ఏప్రిల్లో సెలబ్రేట్ చేసుకునేది రొంగాలి బిహు. ఇది వాళ్ళకి దాదాపుగా న్యూ ఇయర్ లాగా. ఓకే, అస్సాం. నెక్స్ట్, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్ రివీల్స్ 5200 year old హరప్పన్ సెటిల్మెంట్ ఎట్ పర్థాబెట్ ఇన్ కచ్, గుజరాత్. మనం ఇందాక చూసాము కచ్, గుజరాత్లో వాసుకి ఇండికస్ అనేటువంటి చాలా పురాతనమైనటువంటి అతి పెద్దదైనటువంటి పామ్ అవశేషాలు కనుక్కున్నారని చెప్పేసి. అదేవిధంగా హరప్పన్ టైం ఉన్నటువంటి సెటిల్మెంట్స్ మనకి 5200 year old సెటిల్మెంట్స్ పర్థాబెట్ అనేటువంటి ప్లేస్లో కచ్, గుజరాత్లో కనిపించినాయంట. రైట్, ఇవి ఎర్లీ హరప్పన్ ఆ టైంలో ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ అంశం కేసరియా స్తూప. కేసరియా స్తూప అనేది దేనికి సంబంధించింది అని అంటే, స్తూప అనగానే మీకు తెలియాలి బుద్ధిజానికి సంబంధించింది. సో కేసరియా స్తూప అనేటువంటిది టాలెస్ట్ అండ్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనకి అతి పెద్దదైనటువంటిది, అతి టాల్ అండ్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఇన్ ద వరల్డ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి, కేసరియా స్తూప. నెక్స్ట్, ఆర్కియాలజిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ 3 new archaeological sites in తెలంగాణ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టీఎస్పీఎస్సీ అభ్యర్థులు కంపల్సరీగా ఇది చూసుకోవాలి. మనకి రీసెంట్గా 3 సైట్లు తెలంగాణకు సంబంధించి కొత్త ఆర్కియాలజీ సైట్లు కనుక్కున్నారంట. అవేంటి అని అంటే కనుక ఊరగుట్ట ఒకటి, ఊరగుట్ట ఇది ఐరన్ ఏజ్ అప్పటి మెగాలిథిక్ సైట్. తర్వాత ఇంకా 2 new రాక్ ఆర్ట్ సైట్స్, అంటే రాళ్ళ మీద ఈ మనకి పెయింటింగ్స్ అవి వేస్తారు కదా అలాంటి సైట్స్. ఒకటి దామరటోగు ఇన్ గుండాల మండల్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దామరటోగు గుండాల మండల్, అదొకటి. తర్వాత దేవర్లబండ మూల అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ యానిమల్స్కి సంబంధించినటువంటి డిపిక్షన్స్ ఉన్నాయంట. మనుషులు కానీ ఆయుధాలు కానీ లేవు, ఓన్లీ యానిమల్స్కి సంబంధించినటువంటి ఈ పటాలే ఉన్నాయన్నమాట. యూజువల్లీ ఇన్ దిస్ రీజన్ ఏ టైప్ ఆఫ్ మెగాలిథిక్ మాన్యుమెంట్ నోన్ యాజ్ డాల్మినాయిడ్ సిస్ట్ అనేటువంటిది. మనకి మెగాలిథిక్ నాటి కాలం నాటి సమాధులు అని చెప్పొచ్చు, వాటిని డోల్మినాయిడ్ సిస్ట్స్ అంటారు. అట్లాంటివి కూడా కనిపెట్టినాయి. సో ప్లేసెస్ ఇంపార్టెంట్, ఊరగుట్ట మనకి, తర్వాత గుండాల మండలం చెందినటువంటిది దామరటోగు, దేవర్లబండ మూల, ఈ 3 కూడా రీసెంట్గా కనిపెట్టినటువంటి ఆర్కియాలజికల్ సైట్స్ ఇన్ తెలంగాణ. ఓకే. నెక్స్ట్, ద ప్రాసెషన్ ఆఫ్ ద లార్డ్ కల్లాలగర్. ఇది మనకి చిత్రై అనేటువంటి ఒక ఫెస్టివల్ గురించి. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఇదంటే తమిళనాడులో సెలబ్రేట్ చేసుకుంటారు. దీంట్లో భాగంగా లార్డ్ కల్లాలగర్ అనేటువంటి ఒక స్వామివారిని ఊరేగింపు కింద తీసుకెళ్తారనమాట. అయితే మనకి ఎక్కడి నుంచి అంటే వాయగై రివర్ వరకు అంతా తీసుకెళ్ళి ఆ రివర్ వరకు తీసుకెళ్తే అక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేసి టెంపుల్ దగ్గర పెడతారు. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. చిత్రై ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే తమిళనాడులో. అండ్ అక్కడ ఇంపార్టెంట్ దేవుడు ఎవరంటే లార్డ్ కల్లాలగర్. ఓకే. నెక్స్ట్, డిఎన్ఏ అనాలిసిస్ ఆఫ్ ఏన్షియంట్ గ్రేవ్స్ హ్యావ్ రివీల్డ్ ఇన్సైట్స్ ఆన్ ద సోషల్ లైఫ్ ఆఫ్ అవర్స్. అవర్స్ అనేటువంటి వాళ్ళ యొక్క సోషల్ లైఫ్ ఎలా ఉండేది అని చెప్పేసి అప్పుడున్నటువంటి డిఎన్ఏ అనాలిసిస్, ఆ పాతకాలం నాటి సమాధులను తవ్వి వాటి యొక్క డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇన్సైట్స్ అనేవి తెలిసినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అవార్స్ అనే వాళ్ళు మనకి ఒక పాతకాలం నాటి ఏమంటారు వారియర్స్ లాగా అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ సమాధుల్లో చూసినట్టయితే వాళ్ళతో పాటు మనం ఫోటో కూడా చూసాం, మీ క్లాస్ చెప్పినప్పుడు గుర్తుందో లేదో. ఆ వారు ఒకతను, అతని పక్కన అతని యొక్క మన హార్స్ ఇట్లాంటివి కూడా ఉన్నటువంటి స్కెలిటన్స్ చూసినాము. రైట్. సో అట్లా అనమాట, అవి ఆ వార్స్కి సంబంధించింది. నెక్స్ట్, కుమ్మిటిపత్తి రాక్ పెయింటింగ్. రీసెంట్గా కుమ్మిటిపత్తి రాక్ పెయింటింగ్స్లో కొంతమంది మిస్క్రియంట్స్ వీళ్ళు ఏం చేసినారంటే, అంటే దుండగులు అని అంటాం కదా, అంటే వాళ్ళు ఆ పెయింటింగ్స్ అన్ని పాడు చేసినారు. అందుకని వార్తల్లోకి వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో కుమ్మిటిపత్తి రాక్ పెయింటింగ్స్. మనకి గుహల్లో ఉన్నటువంటి రాక్ పెయింటింగ్స్ చాలా అరుదుగా ఉంటాయి. అట్లాంటిది ఇదనమాట, చాలా పాతకాలం నాటి రాక్ పెయింటింగ్స్ కుమ్మిటిపత్తిలో ఉంటాయి. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ హ్యావ్ అనెర్త్డ్ ఏ కాయిన్ హోర్డ్ ఎట్ ఫణిగిరి. ఇది కూడా ఇంపార్టెంట్ తెలంగాణకి సంబంధించి. ఫణిగిరి, సూర్యాపేట, మనకి సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో, ఫణిగిరి మామూలుగానే బౌద్ధులకు సంబంధించి ఇంపార్టెంట్.
అక్కడ కొన్ని నాణాలకు సంబంధించినటువంటిది అంతా కూడా బయటపడిందంట. అది ఆ నాణాలు ఇక్ష్వాకు వాళ్ళ సంబంధం, ఆ టైం పీరియడ్ అనమాట, ఇక్ష్వాకు పీరియడ్కి సంబంధించి. రైట్. నెక్స్ట్ కొండారెడ్డి ట్రైబ్స్ కూడా వార్తల్లో ఉన్నారు. ఎందుకు అని అంటే వీళ్ళకి తెలిసినటువంటి ఒక నాలెడ్జ్ ఇచ్చారు, ఇండియన్ లారెల్ ట్రీ. వీళ్ళ నాలెడ్జ్ ప్రకారం ఏంటి అని అంటే మనకి ఇప్పుడు సమ్మర్లో చాలా సిటీస్లో వాటర్ స్కేర్సిటీ అనే నీటి కొరత అనేటువంటిది, నీటి ఎద్దడి చూసాము. దాంట్లో వీళ్ళ నాలెడ్జ్ ప్రకారంగా ఒక చెట్టులో ఈ ఇండియన్ లారెల్ ట్రీ అనేటువంటి వాటిల్లో ఎండాకాలం ఆ చెట్టు చాలా ఎక్కువ మొత్తంలో నీటిని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పేసి మనకి వీడియోలో కూడా చూసాము. ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లా జస్ట్ దాన్ని బార్క్ని కట్ చేస్తే దాని నుంచి విపరీతంగా వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. మనకి అంటే వాటర్ ఫాల్స్ లాగా వచ్చేసి చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. సో అది ఇండియన్ లారెల్ ట్రీ. ఆ నాలెడ్జ్ని తెలిపింది ఎవరు అంటే కొండారెడ్డి ట్రైబ్స్ అనమాట. వీళ్ళు మనకి ఏపీలో ఉంటారు ఎక్కువగా, గోదావరి రివర్కి ఒడ్డున. రైట్. కొండారెడ్డి ట్రైబ్స్, ఇండియన్ లారెల్ ట్రీ, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ వీళ్ళు పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం కదా, దాంట్లో ఉన్నారు. ద ఈవెంట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ హ్యావ్ డిస్టర్బ్టెడ్ ద నార్మల్ లైఫ్ ఆఫ్ ద చాంగ్పా ట్రైబ్. చాంగ్పా ట్రైబ్ అనే వాళ్ళు మనకి యూజువల్లీ లడక్ ఇక్కడ ఉంటారు. పాష్మీనా గోట్స్, పాష్మీనా వూల్స్ అనేటువంటివి మనకి ఈ లడాక్, జమ్మూ కాశ్మీర్ ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. వాటిని ఈ చాంగ్పా ట్రైబ్ వాళ్ళే తయారు చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ రీసెంట్గా జరిగినటువంటి క్లైమేట్ చేంజ్ వల్ల వాళ్ళ యొక్క నార్మల్ లైఫ్ అనేది కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చింది చాంగ్పా ట్రైబ్ గురించి. నెక్స్ట్ ఈ ఏప్రిల్ మంత్లో దాదాపుగా న్యూ ఇయర్ ఫెస్టివల్స్, ఇప్పుడు మనకి ఉగాది ఎట్లా అవుతుంటుందో అట్లా దాదాపు దేశవ్యాప్తంగా వివిధ స్టేట్స్లో వివిధ పేర్లతో జరుగుతాయి. వాటికి కొన్ని పేర్లు ఇచ్చారు చూడండి. మనకి గుడి పడ్వా అని ఉంటుంది, మహారాష్ట్రలో గుడి పడ్వా అంటాం, మహారాష్ట్ర. ఉగాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది అంటాము, కర్ణాటకలో కూడా తెలంగాణ. తర్వాత చేటీ చంద్. చేటీ చాంద్ అంటే ఇది సెలబ్రేటెడ్ బై సింధీస్ సెలబ్రేట్ చేసుకుంటారు. నవ్రెహ్ అనేటువంటి పేరుతోటి జమ్మూ అండ్ కాశ్మీర్లో, సజీబు చైరోబా అనేటువంటి పేరుతోటి మణిపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో కొన్నిసార్లు ఇట్లాంటివి ఇచ్చి విత్ వాటి స్టేట్స్తో మ్యాచ్ చేయమంటారు అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ట్రైబ్స్ గురించి చూసినట్టయితే షాంపెన్ ట్రైబ్స్, బ్రూ ట్రైబ్స్ ఇంపార్టెంట్. బ్రూ ఏమో త్రిపురాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఓటేసినారంట. అదేవిధంగా షాంపెన్ ట్రైబ్ మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి చెందినటువంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. వీళ్ళు పీవీటీజీ. వీళ్ళు కూడా మొట్టమొదటిసారిగా వీళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇద్దరు కూడా వార్తల్లోకి వచ్చినారు. రైట్. ఇవి మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ మంత్లో ఉన్నటువంటి కొన్ని సైన్స్ బేస్డ్ టర్మినాలజీ, వాటి యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము. దాంట్లో ఫస్ట్ మనకి సైబర్ స్లేవరీ అంటే ఏంటంటే ఇది ఈ మధ్య బాగా పెరుగుతున్నటువంటి ఒక టైప్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నట్టు. మనకి ఈ జాబ్స్ ఇప్పిస్తాము అనేటువంటి దాంతో వాళ్ళని నమ్మించి వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్ ఏంటిదంటే ఆన్లైన్లో స్కాములు చేయడమే వాళ్ళ జాబ్ అన్నట్టు. సో అట్లా సైబర్ స్లేవరీ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఎక్కువ మంది చాలా ఎక్కువ మొత్తంలో మనకి దీంట్లో చిక్కుకుంటున్నారంట, సైబర్ స్లేవరీలో. ఓకే. నెక్స్ట్ షాలో ఫేక్ అంటే ఏంటంటే మనం డీప్ ఫేక్ గురించి చూసాము. డీప్ ఫేక్లో ఏంటి, సేమ్ అలాగే ఉంటారు, కాకపోతే వాళ్ళు ఆ పర్సన్స్ వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు డీప్ ఫేక్స్ ద్వారా సేమ్ అదే లాంటి పర్సన్ని వేరే ఫోటోతో మార్చేస్తారు. అది దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అంతా కూడా ఎక్కువ ఎక్స్పర్టైజ్ అనేది అవసరం. కానీ షాలో ఫేక్ అట్లా కాదు. అసలు షాలో ఫేక్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కాదు. నెక్స్ట్ జస్ట్ నార్మల్ కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటాయి కదా, సాంప్రదాయ నార్మల్ ఎడిటింగ్ ఇట్లాంటి మెథడ్స్తో చేసేది షాలో ఫేక్. అంటే దీనిలో అంత క్లారిటీ తక్కువ ఉంటుంది కానీ ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఎవరైనా చేయొచ్చు, పెద్ద ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, నార్మల్గా చేసేటువంటివి షాలో ఫేక్స్. సో ఇదే ఎక్కువ డేంజరస్, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు కాబట్టి. రైట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానిది అన్నట్టు, నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. డీప్ ఫేక్కి షాలో ఫేక్కి డిఫరెన్స్ అది. నెక్స్ట్ జీరో ఎఫ్ఐఆర్ అంటే మనకి నేరం ఎక్కడ జరిగినా సరే మామూలుగా యూజువల్గా మనం చూస్తుంటాం ఇది మా పరిధిలోకి రాదు ఇట్లాంటి అని చెప్పేసి. కానీ జీరో ఎఫ్ఐఆర్ అంటే
ఎక్కడ జరిగినా సరే నేరము ఫస్ట్ ఎఫ్ఐఆర్ మనం ఏ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చు, అది 0 ఎఫ్ఐఆర్. కాకపోతే తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అది ఎక్కడ ఎవరికి చెందుతుందో దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. రైట్, ఇది నిర్భయ కేసు తర్వాత జస్టిస్ వర్మ రికమెండేషన్స్ తర్వాత ఈ 0 ఎఫ్ఐఆర్ అనే దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ పైరా క్రాపింగ్ సిస్టమ్. పైరా క్రాపింగ్ సిస్టమ్ అనేది మనకి ఎస్పెషల్లీ ఒడిస్సాలో ఉంటుంది. ఇది ఏంటి అని అంటే పైరా క్రాపింగ్ సిస్టమ్ అంటే దాదాపుగా ఒక పంట వేస్తున్నప్పుడు మధ్యలో వేరే పంటలు కూడా వేయడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఈల్డ్ అనేది యూజ్ అవుతుంది, రైతులకి లాభం జరుగుతుంది. సో పైరా క్రాపింగ్ సిస్టమ్ అంటారు దాన్ని ఒడిస్సాకి సంబంధించి. నెక్స్ట్ వాయిస్ ఇంజన్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. ఏం చేస్తుంది? పేరులో చూడండి, వాయిస్ ఇంజన్. ఏ వాయిస్ అన్నా సరే, ఏ లాంగ్వేజ్లోనైనా సరే మాడ్యులేషన్ చేయగలుగుతుంది, వెంటనే రిప్లికేట్ చేయగలుగుతుంది. మనం ఎలా కావాలంటే అలాగా వాయిస్ని మాడ్యులేట్ చేసి మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లో కావాల్సినటువంటి వాయిస్లో ఇవ్వగలుగుతుంది అనమాట. వాయిస్ ఇంజన్ అనేటువంటిది ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. రైట్, నెక్స్ట్ జీపీఎస్ జామింగ్. జీపీఎస్ జామింగ్ అంటే ఏంటంటే స్పూఫింగ్ వేరు, జామింగ్ వేరు. జామింగ్ అంటే మనకి ఎస్పెషల్లీ జీపీఎస్ జామింగ్ ఎక్కడ వాడినారంటే మన రెడ్ సీ ఈ ఏరియాస్లో ఈ వెజల్స్ అన్నీ వెళ్తున్నప్పుడు వాటి యొక్క పొజిషన్ తెలియకుండా, లేదంటే మనకి అంతా అన్నీ కూడా జామ్ అయిపోయి అక్కడంతా ఆ ఉన్న ప్రదేశంలో అంతా కూడా జీపీఎస్ అంటే కరెక్ట్గా అది ఎక్కడ ఉందని లొకేట్ చేయకుండా ఉండేటువంటిది జీపీఎస్ జామింగ్. జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏంటంటే ఒక దగ్గర ఉంటుంది అది, కానీ దాని యొక్క మనకి సిగ్నల్ మాత్రం ఇంకొక దగ్గర ఉన్నట్టుగా చూపిస్తుంది, ఫేక్గా చూపిస్తుంది. ఓకేనా? సో జామ్ అవ్వడం అంటే మనకు ట్రాఫిక్ జామ్ లాగా కరెక్ట్గా అర్థం కాదనమాట. కానీ స్పూఫింగ్ అంటేనేమో స్పూఫ్ చేయడము, ఎగ్జాక్ట్గా ఒక దగ్గర ఉంటే మనకి ఇంకొక దగ్గరనే చూపిస్తుంది, ఉన్న కాడ కాకుండా ఇంకొక కాడ కనిపిస్తుంది. ఓకేనా? ఇది జీపీఎస్ స్పూఫింగ్కి జామింగ్కి డిఫరెన్స్. నెక్స్ట్, యాపిల్ హ్యాస్ ఇష్యూడ్ వార్నింగ్స్ టు యూజర్స్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఆఫ్ పొటెన్షియల్ మెర్సినరీ స్పైవేర్ అటాక్స్ జరుగుతున్నాయని చెప్పేసి యాపిల్ వాళ్ళ యొక్క యూజర్స్కి వార్నింగ్ ఇచ్చిందంట. సో మెర్సినరీ స్పైవేర్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి మాల్వేర్. అంటే మనకి ఎట్లా చెప్పొచ్చు అంటే, ఓకే ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి పెగాసస్. మనకు తెలియకుండానే మన దాంట్లోకి మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టేటువంటి స్పైవేర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెర్సినరీ స్పైవేర్ అంటారు. ఇవి పెగాసస్ ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్ కింద చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc డిజైన్డ్ నావెల్ హైడ్రోజెల్ టు రిమూవ్ మైక్రోప్లాస్టిక్ ఫ్రమ్ వాటర్ నుంచి మైక్రోప్లాస్టిక్స్ని తీసేయడానికి ఒక స్పెషల్ హైడ్రోజెల్ని తయారు చేసింది అని చెప్పేసి చూసాము IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. రైట్, నెక్స్ట్ డాక్సింగ్ అంటే ఏంటి అంటే డాక్సింగ్, డ్రాపింగ్ డాక్స్ అంటే మనకి డాక్యుమెంట్స్ అనమాట. డాక్యుమెంట్స్ అంటే ఏం చేస్తుంది? మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మన ఫొటోస్ అవ్వచ్చు, మన డీటెయిల్స్ అవ్వచ్చు, ఏవైతే ఉంటాయో వాటిని హ్యాక్ చేసి మనకి పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనమాట. సో దాన్ని డాక్సింగ్ అంటారు. ఓకేనా? సో డాక్సింగ్ అంటే ఏంటి? ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. డ్రాపింగ్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ మన ఏవైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్నంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి వాళ్ళు వాడేటువంటి ఒక సైబర్ అటాక్కి మన పేరేంటిదంటే డాక్సింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ష్రింక్ఫ్లేషన్ అనేటువంటిది ఎకానమిక్స్ సంబంధించినటువంటి ఒక టర్మ్. ష్రింక్ఫ్లేషన్ అంటే ఏంటి? మనకి ప్రోడక్ట్ అంతే ఉంటుంది, అంటే ప్రోడక్ట్ యొక్క రేట్ అంతే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి క్వాంటిటీ తగ్గిపోతుంది. ఓకేనా? సో అంతకుముందు 10 రూపాయలకి నీకు ఒక 100 ml వస్తే ఇప్పుడు అదే 10 రూపాయలే ఉంటుంది దాని ప్రోడక్ట్ యొక్క కాస్ట్. కాకపోతే ఇది ఇప్పుడే 50 ml, 60 ml, 70 ml ఉంటుంది. అట్లా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది మారదు, కాకపోతే దాని యొక్క క్వాంటిటీ అనేది మారుతుంది. దాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు. ఇట్లాంటివి జనరల్గా మనకి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. అంటే రెగ్యులర్గా వాడేటువంటి ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది అనమాట ష్రింక్ఫ్లేషన్ అనేది. నెక్స్ట్, రీసెంట్లీ బెంగళూరు ఎక్స్పీరియన్స్డ్ రేర్ సెలెస్టియల్ ఫినామినా నోన్ యాజ్ జీరో షాడో డే అంటే సన్ ఎగ్జాక్ట్గా ఓవర్ హెడ్ ఉంటాడు, సో దట్ షాడో అనేది నీడ అనేది కొన్ని నిమిషాల పాటు కనిపించదు. అది రీసెంట్గా మనకి హైదరాబాద్లో కూడా చూసాము అండ్ బెంగళూరులో చూసాము. అట్లా ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క దగ్గర అంటే ఇది ఏ రోజు వస్తుందని చెప్పలేము, ప్లేసెస్ని బట్టి మారుతూ ఉంటుంది. రైట్, జీరో షాడో డే అంటే ఏంటని తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్,
టిష్యూ కల్చర్ ల్యాబ్ టు జనరేట్ సాప్లింగ్స్ ఆఫ్ థ్రెటెండ్ ఆర్ రేర్ నేటివ్ ఢిల్లీ ట్రీస్. మనకి ఢిల్లీలో ఉన్నటువంటి చాలా రేర్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని టిష్యూ కల్చర్ ల్యాబ్ ద్వారా మళ్ళీ వాటి యొక్క కొత్త మొక్కల్ని జనరేట్ చేస్తున్నారు. సో దీన్ని ఎక్కడ పెట్టారు టిష్యూ కల్చర్ ల్యాబ్ అంటే అసోలబట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఢిల్లీలోనే ఉంటుంది. మనకి అసోలబట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్ అనేది పెట్టినారు అనమాట. రైట్. నెక్స్ట్ సైంటిస్ట్ డిస్కవర్ ఎవిడెన్స్ ఆఫ్ ఓజోన్. జూపిటర్కి సంబంధించినటువంటి మూన్ క్యాలిస్టో, జూపిటర్ యొక్క సెకండ్ పెద్దదన్నమాట మూన్లో. దీని యొక్క ఫస్ట్ లార్జెస్ట్ మూన్ వచ్చేసి గనీమేడ్ అనేది, తర్వాత సెకండ్ క్యాలిస్టో. దీని మీద ఓజోన్ ఉంది అని చెప్పేసి కనుక్కున్నారు రీసెంట్గా. రైట్. నెక్స్ట్ కే స్టార్, చాలా ఇంపార్టెంట్. ఇది కొరియాకి సంబంధించి సూపర్ కండక్టింగ్ టోకమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్, దాన్ని కే స్టార్ అంటారు. ఫ్యూజన్ రియాక్టర్ రీచ్ టెంపరేచర్స్, దీన్ని యాక్చువల్గా ఆర్టిఫిషియల్ సన్ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ సన్ ఎందుకంటే సన్లో ఎంత టెంపరేచర్ అయితే ఉంటుందో దానికంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ మనకి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఫ్యూజన్ రియాక్టర్ రీచ్ టెంపరేచర్ 7 times దట్ ఆఫ్ ద సన్స్ కోర్. సూర్యుడి యొక్క కోర్ మధ్య భాగంలో ఎంత టెంపరేచర్స్ అయితే ఉంటాయో దానికి దాదాపుగా 7 రెట్లు ఎక్కువగా ఈ కే స్టార్ ఫ్యూజన్ రియాక్టర్ నుంచి మనకి వచ్చినాయని చెప్పేసి మనకి ఉందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నెగటివ్ లీప్ సెకండ్. నెగటివ్ లీప్ సెకండ్, పాజిటివ్ లీప్ సెకండ్స్ అంటే ఏంటంటే యూజువల్లీ ఎర్త్ రొటేట్ అవుతున్నటువంటి టైంని బేస్ చేసుకొని కొన్నిసార్లు ఫాస్ట్గా అయిందనుకోండి, సో దట్ దాని యొక్క అది ఫాస్ట్గా అవుతున్నప్పుడు టైంని కూడా యాడ్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని సెకండ్స్ని మైనస్ చేయడమా లేదంటే కొన్ని సెకండ్స్ని యాడ్ చేయడమే చేస్తారు. సో యాడ్ చేస్తేనేమో పాజిటివ్ లీప్ సెకండ్ అంటారు, మైనస్ చేస్తేనేమో నెగిటివ్ లీప్ సెకండ్ అంటారు. ఓకేనా. సో అంటే ఎర్త్ మూమెంట్ని బేస్ చేసుకొని టైంని మార్చేటువంటి ప్రక్రియ అనమాట. ఇంతవరకు 27 times పాజిటివ్ లీప్ సెకండ్స్ని యాడ్ చేశారు, 27 times. కానీ ఇంతవరకు ఎప్పుడు నెగిటివ్ లీప్ సెకండ్స్ని యాడ్ చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో చేయాలనేటువంటి ఒక థాట్లో ఉన్నారు, అందుకని చెప్పేసి అది వార్తల్లోకి వచ్చింది. రైట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ జీన్ థెరపీ కార్ టీ సెల్ థెరపీ అనేటువంటిది, మనకి కైమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ సెల్ థెరపీ అనేటువంటిది క్యాన్సర్ కోసం ప్రెసిడెంట్ లాంచ్ చేసినారు. సో దీనికి ఇండియాలోనే మొట్టమొదటి హోమ్ గ్రోన్ జీన్ థెరపీ ఎవరు తయారు చేశారంటే ఐఐటి బాంబే ప్లస్ టాటా మెమోరియల్ హాస్పిటల్స్, తర్వాత ఇమ్యూనో యాక్ట్, వీళ్ళు కలిసి మనకి ఈ కార్ టీ సెల్ థెరపీకి సంబంధించినటువంటి ఫస్ట్ జీన్ థెరపీని తయారు చేసినారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా డెలివర్డ్ 2 స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియా ఏ కంట్రీకి ఇచ్చింది అని అడుగుతారు. ఏ కంట్రీకి డెలివరీ చేసిందంటే గుయానాకి. ఓకే. నెక్స్ట్ అగ్ని ప్రైమ్ ద న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిసైల్ ఫ్లైట్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. మనకి అగ్నికి సంబంధించినటువంటి వాటిలలో చాలా ఉన్నాయి. దాంట్లో ఈ అగ్ని ప్రైమ్ అనేది లేటెస్ట్. ఇది మిగిలిన వాటన్నింటికంటే కూడా లైట్ వెయిట్, రైట్, సర్ఫేస్ టు సర్ఫేస్ ఉండేటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్. దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి మిగిలినన్నిటికంటే కూడా ఇది లైట్ వెయిట్, అగ్ని ప్రైమ్. నెక్స్ట్ రొమేనియాలో ప్రపంచంలోనే అత్యధికమైన పవర్ఫుల్ లేజర్ని తీసుకొచ్చినారు. సో కంట్రీ ఇంపార్టెంట్, విచ్ ప్రామిసెస్ రెవల్యూషన్ అడ్వాన్సెస్ ఇన్ సెక్టర్స్, హెల్త్ సెక్టర్, స్పేస్ సెక్టర్స్, ఇంటర్నెట్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నాసా టు క్రియేట్ కోఆర్డినేటెడ్ లూనార్ టైం. మనకి ఈ స్పేస్ మిషన్స్కి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ లూనార్కి సంబంధించినటువంటి టైమ్స్ ఉంటాయి కదా, వాటికి కోఆర్డినేటెడ్ లూనార్ టైం అనేటువంటిది ఫర్ ద మూన్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ కోసం ఒక కొత్త టైం తీసుకురానున్నారు. ఎవరు అంటే నాసా. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసియుల్ట్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఎంఆర్ఐ స్కాన్స్ ద ఫస్ట్ ఇమేజెస్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. ఈ ఐసియుల్ట్ అనేది అంటే ఏంటి అని అంటే కనుక మనకి మామూలుగా ఎంఆర్ఐ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఇలా ఒకటి ఉంటుంది, దాంట్లోకి పడుకోబెడతారు. సో దట్ మొత్తం బాడీని అంతా స్కాన్ చేస్తుంది, ఎస్పెషల్లీ బ్రెయిన్ ఇదంతా కూడా. అయితే దానికంటే కూడా చాలా క్లియర్గా మనకి ఎక్కువ హై రెజల్యూషన్తో కనిపించేలాగా మోస్ట్ పవర్ఫుల్ ఐసియుల్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చినారు అనమాట. అందుకని చెప్పేసి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్మర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్, స్పేస్ అనేటువంటిది. ఇది దేనికోసం అనంటే
మనకి నౌకాదళానికి సంబంధించి నేవీలో సోనార్ అంటాము, అంటే సౌండ్ని బేస్ చేసుకొని అది ఎక్కడి వరకు ఉంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది చూసుకోవడానికి. సో వాటికి సబ్మర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్, ఆ సౌండ్స్ బేస్ చేసుకొని మనకి అది ఎక్కడుంది అదంతా కనుక్కునేటువంటిది ఒక స్పేస్ అనేటువంటిది అనమాట. రైట్. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఇనాగరేటెడ్ ఏ హైటెక్ ఐటీ ల్యాబొరేటరీ ఎట్ ద అకాడమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ఉజ్బెకిస్తాన్కి సంబంధించి ఇంకొక అంశం కూడా రీసెంట్గా ఏముందంటే దస్తలిక్ అనేటువంటిది ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అక్కడ ఉజ్బెకిస్తాన్లో ఒక హై టెక్నాలజీ సంబంధించినటువంటి ఐటీ ల్యాబొరేటరీని కూడా స్టార్ట్ చేసినారు. ఏ కంట్రీలో అడుగుతారనమాట. నెక్స్ట్, ఇండిజినియస్ టెక్నాలజీ క్రూజ్ మిసైల్ ITCM సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై డిఆర్డిఓ ఇండిజినియస్గా తయారు చేసినటువంటి టెక్నాలజీ క్రూజ్ మిసైల్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. అది కూడా ఇంపార్టెంట్. ఎవరు లాంచ్ చేసారంటే ఫ్లైట్ టెస్ట్ చేసినంటే డిఆర్డిఓ చేసింది. నెక్స్ట్, డిఆర్డిఓ ఈస్ డెవలపింగ్ దుర్గా టూ. మీకు పిక్చర్ గుర్తొస్తే కనుక ఇట్లా మనకి ఈ వీల్స్ మీద ఇలా ఉంటుంది, పైన ఒక సింగిల్ ఇట్లా బీమ్ లాగా ఉంటుంది, దీని నుంచి కంప్లీట్ లైట్ అంతా కూడా ఒక కాంతి పుంజం లాగా బయటకు వస్తుంది. సో అదే అనమాట, డైరెక్ట్ అన్రెగ్యులేటెడ్ రే ఆఫ్ లైట్ అట్లాంటి ఒక గన్ లాగా ఉంటుంది, దాని నుంచి కంప్లీట్గా ఒక కాంతి పుంజం లాంటిదంతా బయటకు వస్తుంది. సో దాన్ని దుర్గా 2 అనేటువంటిది డెవలప్ చేసింది డిఆర్డిఓ. రైట్. నెక్స్ట్, నాసా హ్యాస్ అనౌన్స్డ్ దట్ డ్రాగన్ ఫ్లై మిషన్ టు సాటర్న్. డ్రాగన్ ఫ్లై మిషన్ అనగానే మీకు ఎవరు అంటే నాసా తయారు చేసిండ్రు. దేనికోసం అంటే శని గ్రహం సాటర్న్కి సంబంధించి దాని యొక్క మూన్ టైటాన్ దాని మీదకి పంపించడానికి. సో 2028 కల్లా లాంచ్ చేస్తారంట. రైట్. నెక్స్ట్, నాసానే జూనో మిషన్. ఇందాకనేమో డ్రాగన్ ఫ్లై మిషన్ దేనికి అంటే సాటర్న్ మీద, అంటే శని గ్రహం యొక్క ఉపగ్రహమైనటువంటి టైటాన్ మీదకి. అదే జూనో మిషన్ అయితే కనుక జూపిటర్, అంటే మనకి బృహస్పతి అంటాం కదా, గురుగ్రహం, దానికి సంబంధించినటువంటి మూన్ లో మీదకి. ఓకేనా. అక్కడ ఎక్కువ మొత్తంలో వోల్కానోస్ అన్నీ కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్పేసి క్యాప్చర్ చేసిందంట నాసాకు సంబంధించినటువంటి జూనో మిషన్. రైట్. నెక్స్ట్, ఇండియా డెలివర్స్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ అనేది ఇండియా అండ్ రష్యా తయారు చేసేటువంటి క్రూజ్ మిసైల్స్. వీటిని ఫస్ట్ బ్యాచ్ ఫిలిప్పీన్స్కి, ఈ ఆల్మోస్ట్ ఒక 325 మిలియన్స్ అగ్రిమెంట్ ఉంది, దాంట్లో భాగంగా ఇండియా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ని ఫిలిప్పీన్స్కి పంపించింది. నెక్స్ట్, సౌత్ కొరియన్ సైంటిస్ట్ డెవలప్ సోడియం అయాన్ బ్యాటరీ దట్ కెన్ బి చేంజ్డ్ ఇన్ సెకండ్స్. సో సౌత్ కొరియన్ సైంటిస్ట్ డెవలప్ సోడియం అయాన్ బ్యాటరీ. మనకి అంతకుముందు ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్కి సోడియం అయాన్ బ్యాటరీస్కి డిఫరెన్స్ చూసాము. సోడియం అయాన్ బ్యాటరీలో ఏంటంటే లిథియం కంటే సోడియం అనేది చాలా ఎక్కువ మొత్తంలో అబండెంట్గా ఉంటుంది, అండ్ అది జస్ట్ సెకండ్స్లోనే ఛార్జ్ అవుతుందంట. అట్లాంటి దాన్ని కనుక్కున్నారు. ఎవరంటే సౌత్ కొరియన్ సైంటిస్టులు కనుక్కున్నారు. రైట్. నెక్స్ట్, CDAT అండ్ IIT జోధ్పూర్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్ ఇన్ నెట్వర్క్ ఆఫ్ 5G అండ్ బియాండ్ యూజింగ్ AI అండర్ ద TTDF. మనకి టెలికామ్కి సంబంధించినటువంటి టెలికామ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఫండ్ అంటాము. దాంట్లో భాగంగా ఏ 2 సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి అని అడుగుతారు. సో CDAT అండ్ IIT జోధ్పూర్, ఇది ఇంపార్టెంట్. IITస్కి సంబంధించి మధ్య ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్. సో IIT జోధ్పూర్ సైన్ చేసుకుంది. దేనికి సంబంధించి అంటే టెలికామ్కి సంబంధించి, టెలికామ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఫండ్ అంటాం. ఓకే. రైట్. నెక్స్ట్, నాసా యొక్క వయేజర్ 1, వయేజర్ 2 అనేటువంటి చూసాము. ఇవి ఆల్మోస్ట్ 1970స్లోనే దీనికి పంపించారు. అయితే ఇది ఇప్పటివరకు కూడా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా ఇది సిగ్నల్స్ ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి న్యూస్లో ఉండింది. కాకపోతే రీసెంట్గా మళ్ళీ అది పనిచేస్తుంది అండ్ సిగ్నల్స్ ఇస్తుంది అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది వయేజర్ 1. ఓకే. నెక్స్ట్, ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ ఏ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ నోన్ యాజ్ క్రిస్టల్ మేజ్ 2. ఇంపార్టెంట్. క్రిస్టల్ మేజ్ 2 మనకి ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అండ్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది తయారు చేసింది ఎవరు అని అంటే ఇజ్రాయిల్కి సంబంధించింది. ఇది ఇజ్రాయిల్. రైట్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ వర్క్ ఆన్
ఇషాన్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే మామూలుగా ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి మనకి ఇప్పటికీ ఒక 4 ప్లేసెస్లో వాటి యొక్క ఆపరేషన్స్ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు వాటిని అన్నింటినీ కలిపి ఒకే చోట నాగ్పూర్లో సింక్ చేస్తున్నారు అనమాట. నాగ్పూర్లో సో సింక్రనైజ్ ఇండియన్ సింగిల్ స్కై హార్మోనైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇదివరలాగా కాకుండా ఇప్పుడు ఒకే చోటలో సింక్రనైజ్డ్గా ఉండడానికి చేసేటువంటిది ఇషాన్ ఇనిషియేటివ్ అని తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎక్కడ అంటే నాగ్పూర్లో. నెక్స్ట్ ర్యాంపేజ్ మిసైల్స్, ఇది కూడా మనకి ఇందాక మీరు క్రిస్టల్ మేజ్ చూసినారు కదా, అట్లాగే ర్యాంపేజ్ మిసైల్స్ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు తయారు చేసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఇండక్ట్ చేసినారు ర్యాంపేజ్ మిసైల్స్. ఇది కూడా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, రైట్. నెక్స్ట్ పాకిస్తాన్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్. మనకి కల్వరీ క్లాస్ ఉంటుంది మన దగ్గర, కల్వరీ క్లాస్, కలకత్తా క్లాస్ ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లా మన దగ్గర కల్వరీ క్లాస్ ఎట్లాగో ఇండియాకి సంబంధించి దానిలాగా పాకిస్తాన్ తీసుకొచ్చింది ఏంటిదని అంటే హంగర్ క్లాస్ అనేటువంటిది సబ్మెరైన్స్. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో రీసెంట్గా మనకి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వచ్చినవి. అవి అక్కడ ఉన్నటువంటి మంటలు ఆపడం కోసం అని చెప్పేసి బ్యాంబీ బకెట్ అనేటువంటిది మనకి వార్తల్లో వచ్చింది. మీరు చూసుంటారు, ఇక్కడ ఫ్లైట్ ఉంటే దాని కింద నుంచి ఇట్లా ఒకటి బకెట్ లాంటిది వస్తుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఎక్కడైనటువంటి చెరువుల నుంచి లేదంటే పూల్స్ నుంచి ఫాస్ట్గా ఫిల్ చేసుకోగలుగుతుంది, ఫాస్ట్గా వదిలేయగలుగుతుంది అనమాట. సో బ్యాంబీ బకెట్ అనేటువంటిది ఒక స్పెషలైజ్డ్ ఏరియల్ ఫైర్ ఫైటింగ్ టూల్. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఫైర్ ఫైటింగ్ టూల్ అన్నట్టు ఇది. ఓకే, బ్యాంబీ బకెట్. నెక్స్ట్ సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్ అని అంటే ఏంటంటే దీని క్లైమేట్ చేంజ్కి సంబంధించి క్లైమేట్ చేంజ్కి ఎట్లా చేయాలి అనేటువంటి చూడడానికి కోసమని సైన్స్ బేస్డ్ టార్గెట్స్ పెట్టుకునేటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. కంట్రీస్ నార్మల్గా అంటే నేను ఇప్పటికల్లా ఇంత చేసేస్తానని కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి సైన్స్ బేస్డ్ టార్గెట్స్ ఇనిషియేటివ్ అనేటువంటిది క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక సైంటిఫిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ చైనీస్ సైంటిస్ట్ హ్యావ్ డెవలప్డ్ వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ సిరీస్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ సిరీస్ టియాన్టాంగ్ 1 అనేటువంటిది కేపబుల్ ఆఫ్ ఎనేబులింగ్ స్మార్ట్ ఫోన్ కాల్స్ వితౌట్ ద నీడ్ ఫర్ గ్రౌండ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి మామూలుగా ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే ఈ సెల్ ఫోన్ టవర్స్ ఇవన్నీ ఉండాలి కదా, ఇట్లాంటి గ్రౌండ్ బేస్డ్ స్ట్రక్చర్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా శాటిలైట్స్ బేస్ చేసుకుని కాల్స్ మాట్లాడుకున్నటువంటి ఒక శాటిలైట్ సిరీస్ టియాన్టాంగ్ 1 అనేటువంటి దాన్ని తయారు చేసిన ఎవరు అంటే చైనాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, రైట్. నెక్స్ట్ ప్లాంక్టన్ ఏరోజాల్ క్లైమేట్ ఓషన్ ఎకోసిస్టమ్ శాటిలైట్ పేస్ శాటిలైట్ అనేటువంటిది నాసా వాళ్ళదే. ఇది కూడా అంటే అమెరికా వాళ్ళది. ఇది ఏం చేస్తుందంటే పేర్లోనే ఉంది చూడండి, ఓషన్కి సంబంధించినటువంటి ప్లాంక్టన్స్, ఏరోజాల్స్, క్లైమేట్, ఓషన్ ఎకోసిస్టమ్ ఇదంతా కూడా స్టడీ చేయడానికి పేస్ శాటిలైట్ అనేటువంటి నాసాకి సంబంధించింది, రైట్. నెక్స్ట్ ఫిజిసిస్ట్ పీటర్ హిగ్స్, మనకి హిగ్స్ బోసన్ పార్టికల్ అంటాం, హిగ్స్ బోసన్ పార్టికల్. ఈ థియరీ గురించి చెప్పినటువంటి హిగ్స్ బోసన్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా చనిపోయినారు, అందుకని చెప్పేసి అతని గురించి వార్తల్లో ఉంది. నెక్స్ట్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండ్ శాటిలాజిక్ అనౌన్స్డ్ సక్సెస్ఫుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ TSAT-1A. మనకి ఈ స్పేస్లోకి TSAT-1Aని రిలీజ్ చేసినారు ఎవరు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అండ్ శాటిలాజిక్ అనేవాళ్ళు. నెక్స్ట్ ఇజ్రాయెల్ డిప్లాయిడ్ సీడోమ్ డిఫెన్స్ సిస్టమ్. మనం ఐరన్ డోమ్ చూసినాము, సీడోమ్ కూడా అట్లనే, కానీ ఇది ఎక్కువగా నావీకి సంబంధించింది అనమాట. ఓకే, సో అట్లాంటిది సేమ్ సీడోమ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఎవరు లాంచ్ చేసినారని అడుగుతారు, ఇజ్రాయెల్. నెక్స్ట్ గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెసిగ్నేటెడ్ యాజ్ నోడల్ సెంటర్ ఫర్ ఇస్రో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్టార్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది గుజరాత్ అదేవిధంగా ఇస్రోకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఏం చేస్తారు ఇది అని అంటే మనకి సో గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెసిగ్నేటెడ్ యాజ్ నోడల్ సెంటర్ ఫర్ ఇస్రో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది స్టార్ట్ ప్రోగ్రామ్కి ఫుల్ ఫామ్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఏం చేస్తారంటే మనకి ఈ కాలేజ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి, అదేవిధంగా ఈవెన్ గ్రాడ్యుయేషన్లో కూడా లాస్ట్ ఇయర్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సైన్స్ బేస్డ్ స్పేస్ బేస్డ్ అవేర్నెస్ కలిగించేటువంటి ఒక ప్రోగ్రాము గుజరాత్ కౌన్సిల్ అండ్ ఇస్రో కలిపి తయారు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట, స్టార్ట్ ప్రోగ్రామ్ అనేది.
నెక్స్ట్ రీసెర్చర్స్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారు అంటే ఎయిర్ బ్రీతింగ్ మెగ్నీషియం కాపర్ క్యూప్రిక్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్. అంతకుముందు మనకి మెగ్నీషియం ఏమంటారు కార్బన్ సెల్ ఉండేది. సో కార్బన్ సెల్ కంటే కూడా ఇప్పుడు కాపర్ సెల్ అనేటువంటిది ఇంకా ఎక్కువ బెటర్ అని చెప్పేసి దీన్ని తయారు చేసినారు. ఏ శాస్త్రవేత్తలు అడుగుతారు, కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆకాష్ టీర్ అంటే మనకి ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్పవచ్చు, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి సంబంధించి ప్రాజెక్ట్ ఆకాష్ టీర్ అనేటువంటిది. రైట్, ఇవి మనకి ఈ పార్ట్ 1లో భాగంగా మనం ఇప్పటివరకు స్పీసీస్ అంటే ఏప్రిల్ మంత్లో ఉన్నటువంటి స్పీసీస్ అన్ని చూసాము. అదేవిధంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన అంశాలు చూసినాము, వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చూసినాము, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ రిలేటెడ్ అంశాలు ఇవన్నీ కూడా చూసాము. ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2 కింద మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేద్దాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 and 9032064822.